మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఐలు ఎస్ఐలు ఎన్ని తప్పులు చేశారో లెక్కగట్టి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లెక్క తేలుస్తామంటూ హెచ్చరించారు. గతంలో తన కాళ్ల మీద పడి పోస్టింగ్లు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఇటీవల పలు కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి తీరులో మార్పు రాలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోయినసారి నా దగ్గర తప్పు చేసినటువంటి వాడు, నా దగ్గర పొరపాటు చేసినటువంటి వాడు విక్రమరెడ్డి దగ్గర పోయి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నీ దగ్గర ఏదన్నా పోస్టింగ్ ఉంటే ఇవ్వమన్నాడు. విక్రమరెడ్డికి ఎవరు చెప్పలేదు కాబట్టి పోనీలు అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాడు. విక్రమరెడ్డి దగ్గర తప్పు చేసినటువంటి వాడు, ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టినటువంటి వాడు నా దగ్గరికి వస్తే నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మనోడే కావాలి అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి రోజుల్లో ఇక్కడ గూడూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఈ మూడు కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి. అందరం కూర్చుంటాం. ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూర్చుని మీ లెక్కల చిట్టా రాసి ఎవరెవరైతే ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మితిమీరి వ్యవహరించారో, మితిమీరి ప్రవర్తించారో ఒక్కొక్కటి సంగతి తేల్చడం జరుగుతుంది తప్ప వదిలిపెట్టారు. విషయాన్ని సందర్భంగా